శుభాకాంక్షలు. మాకు జరిగిన అన్యాయం గురించి ఈరోజు మేము మీడియాలో మాట్లాడదలుచుకున్నాము. ముఖ్యంగా మనకు మండలం ఇచ్చి ఈ నాయకులు మరి మనము సాధించుకున్న మండలాన్ని కూడా వీళ్ళు క్యాన్సిల్ చేసినారు. ముఖ్యంగా ఆదంలో ఉన్న ప్రజానాయకులు ఇక్కడ పెద్ద హరవణం నుంచి భవిష్యత్తులోన మనకు ఎమ్మెల్యేగా పోటీ వస్తాడని బీసీ నాయకుడైన మాన్యు దేవేంద్రప్ప గారు అతను ఎదుగుతాడు రాజకీయంలో, మండలము అతను సాధించకపోతే అతనికి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే అతని మీద కుళ్ళు కుతంత్రాలు రాజకీయాల పన్నాగాలతో అతని మీద ఉన్న శత్రు ఉద్దేశంతోనే ఈ మండలం క్యాన్సిల్ అయ్యిందని పెద్దహరణం గ్రామ ప్రజలందరికీ కుండ బద్దలు కొట్టినట్లుగా అర్థమైంది. ముఖ్యంగా డాక్టర్ పార్థసారథి గారు ఎమ్మెల్యే మన ఊరికి వచ్చినప్పుడు గ్రామసభ మీటింగ్లోన పెద్దహరణం ఆదోని మండలానికే మేజర్ పంచాయతీ ఇది, ఈ గ్రామాన్ని మండలం చేసుకుందాము, చేసి నేను పెడతాను అని మాట ఇచ్చినాడు. ఇక్కడ మాట ఇచ్చినాక మరి మండలం సాధించుకోకపోతే నేను ఇక్కడ ఆదంలోన కానీ పెద్దహరణం కానీ రిలే నిరాదీక్షకు కూర్చుంటాను, మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కానీ మండలం సాధించి పెడుతున్నాడా అని అతని ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చినాడు. అయినా కానీ ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న లీడర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మనకు వచ్చిన మండలాన్ని గెజెట్ నంబర్ని అన్ని క్యాన్సిల్ చేసి ఈరోజు ఆదోని 2గా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఈరోజు ఆదోని 2గా మార్చినారు. ఇది చాలా బాధాకర విషయము. పెద్ద హరియాణ పౌరుడిగా నేను చాలా బాధపడుతున్నాను.